కనీసం దేనికి సపోర్ట్ చేస్తున్నాము అన్నది కూడా తెలియదు మాట. అది ఒకసారి ఈ మాటలు వినండి, మీకే అర్థమవుతుంది. కారుమూరు సునీల్ అని చెప్పి బీసీ నాయకుడు యాదవ్ కులస్తుడు, ఆయన మీద మరో అక్రమ కేసు లిక్కర్ ట్రాన్స్పోర్ట్ దానికి సంబంధించి ట్రాన్స్పోర్ట్ చేసేందుకు. అది మహా అయితే దాంట్లో ఏదైనా మిగిలితే ఏదైనా 2 కోట్లు ఏదైనా మిగిలితే గొప్ప సంగతి. 2 కోట్లు ఏదైనా మిగిలితే 2 కోట్లు ఏమైనా మిగిలితే గొప్ప సంగతి అండి. 2 కోట్లు అనేది అసలు లెక్క కాదన్నమాట. 2 కోట్లు అవినీతి చేయడం అనేది అసలు విషయం కాదు. మహా అయితే ఎంత 2 కోట్లు, ఒక 10 కోట్లు 20 కోట్లు అయితే అంతేనా అన్నట్టు. ఇందుకే అనేది దేనికి సపోర్ట్ చేస్తున్నాము అన్నది మీకు రాసిచ్చేది ఎవరో, లేకపోతే ఎవరు రాసిస్తే చదువుతున్నారో తెలియదు. కానీ రాసిన వాళ్ళు అనాలి ముందు. ఆ స్క్రిప్ట్ రాసిన వాళ్ళంటే తెలుస్తుంది. బట్ దేనికి సపోర్ట్ చేయాలో దేనికి సపోర్ట్ చేయకూడదో కూడా తెలియదు. మొన్న బైక్ యాక్సిడెంట్లో ఆ గొర్రెల కాపర్ చనిపోయినప్పుడు అతను కూడా యాదవ్ కులస్తుడే. అప్పుడు ఆయన తరపున ఒక్క మాట మాట్లాడింది పోలే. అతనికి 2 చిన్నపిల్లలు ఉన్నారు, తన భార్య, ఆ ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. ఏ ఏ ఏ ఎక్కడికి వెళ్ళిపోయింది అప్పుడు? ఇంత గొంతు వేసుకున్నప్పుడు వాళ్ళకి సపోర్ట్గా ఎందుకు మాట్లాడలేకపోయారు? మా 19-20 సంవత్సరాలు ఉన్న కుర్రోడు హత్య ఏదో చేశాడని చెప్తే దానికి కూడా అది తెలిసి తెల్ల వయసు అంటావు. హత్య చేశారు, తప్పులు చేస్తున్నారు అని అంటే తెలిసి తెల్ల వయసు అంటావు. నిన్ను కోడికెత్తరు కూర్చున్నప్పుడు ఆ కుర్రాడు కూడా, శ్రీను ఆ కుర్రాడు కూడా గట్టిగా అయితే 20 సంవత్సరాలు ఏమో ఉంటుంది అనుకుంటా. మరి అప్పుడు ఎందుకు జాలి చూపించాలా? తెలిసి తెలియని వయసు అనేసి. దేని గురించి మాట్లాడాలి, అసలు ఎందుకు మాట్లాడి ఇలా మాట్లాడితే ప్రజలు ఎట్లా తీసుకుంటారు అన్నది కనీసం కూడా ఆలోచన ఉండదన్నమాట. ఎవరో ఏదో రాసిస్తారు, వచ్చి దాన్ని చదివి అప్పచెప్పాలి అంతే.